హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. విద్యాశాఖలో మరో కొత్త నోటిఫికేషను విడుదలైంది ఈ సంవత్సరంలో. ఇదే లాస్ట్ నోటిఫికేషన్ అనుకోవాలి విద్యాశాఖ నుంచి. పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాల కోసము జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ పోస్టులు అయితే విడుదలయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు, చాలా పోస్టులు ఉన్నాయి. దీంట్లో అటెండర్కి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఇంటర్వ్యూ అయితే ఉండదు. జీతం వచ్చేటోడికి మనకి 45,000 రూపాయలు. ఫిమేలు మేలు ఇద్దరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎన్నో వీడియోస్లు మీ దగ్గర తీసుకురావాల్సిన అవకాశం అయితే ఉంటుంది. మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి సత్యవతి కాలేజీ మనకి ఢిల్లీ నుంచి అయితే రావడం జరిగింది. నేను ఇక్కడ నుంచి అయితే మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ చేయగానే మీకు డైరెక్ట్ మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికోసం పూర్తి డీటెయిల్స్ చెప్తూ ఉంటాను కాబట్టి చెప్పేలోగా మన ఛానల్ ఒక్కసారి లైక్ అయితే చేయండి. దీంట్లో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్ అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టు. బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుంచి చదివిన వారైతే మీకు దీనికి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ వచ్చేటప్పటికి 35 వర్డ్స్ పర్ మినిట్, ఇంగ్లీష్లోను, హిందీ ఉంటే 30 వర్డ్స్ పర్ మినిట్. రెండిట్లో ఏదన్నా పర్లేదు. మాకు లేదు కదా సార్, మేము ఎలా అప్లై చేయాలని మాత్రం బెంగపడవద్దు. మీరు దీనికి అప్లై చేయండి. ఎగ్జామ్ కండక్ట్ చేసే టైం కల్లా మనకు టైం పడుతుంది. ఆ టైంలో మీరు ఒక 2 monthsలో మాత్రం ఎంత స్పీడ్ అయితే మీరు రికవరీ అయితే చేసుకోగలుగుతారు. రోజుకి ఒక 2 hours అయితే చేయండి. మీ దగ్గరలో టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటే టైప్ ఇన్స్టిట్యూట్ కావాలండి. లేకపోతే మీ ఫోన్కి మీరు ఒక కీబోర్డ్ అయితే అటాచ్ చేసి ప్లేస్టోర్లోంచి టైప్ మాస్టర్ అనేసి ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి టైపింగ్ కూడా నేర్చుకోవచ్చు. మీకు ప్రొఫెషనల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఈ రోజుల్లో అందరికీ మ్యాక్సిమం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 32 years మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 3 years ఓబీసీ వారికి, 5 years SC ST వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మరియు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే 5 years ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అంటే సివిల్ ఎంప్లాయీస్, ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ వారికి 3 years రెగ్యులర్ సర్వీస్ అయితే 5 years వారికి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే కాలేజీలో ఉద్యోగం చేస్తున్న వారికి మొత్తం లాస్ట్ దాకా అయితే అప్లై చేసుకునే ఎటువంటి లిమిట్ అయితే లేదు ఏజ్ కోసము. దీంట్లో ఇంకో పోస్ట్ ఉంది, లైబ్రరీ అసిస్టెంట్. దీంట్లో డిగ్రీలో లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి 30 words per minute టైపింగ్ రావాలని చెప్తున్నారు. కంప్యూటర్ కోసం, అప్లికేషన్ కోసం తెలియాలి. ఇది కూడా వచ్చేటప్పటికి 32 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత లైబ్రరీ అటెండర్ కోసం అయితే ఇంటర్మీడియట్ చదువు ఉండాలి. దాంట్లో సర్టిఫికేట్ కోర్సు ఇంటర్మీడియట్లో లైబ్రరీ సైన్స్ ఉందానికి దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఆల్రెడీ అందరికీ ఉంటుంది కాబట్టి ఎటువంటి మీరు బెంగపడే అవసరం లేదు. మనకి ఇది కూడా 32 years ఏజ్ రిలాక్సేషన్ మాత్రం మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ఏది ఇచ్చిందో అదైతే ఇక్కడ ఉంటుంది. దీంట్లో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉంది. దీనికైతే ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్కి దీనికి కూడా డిగ్రీతో బలంగా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ డిగ్రీ చదివి దాంతో బలంగా 2 years ఎక్స్పీరియన్స్ జూనియర్ అసిస్టెంట్ కింద ఎక్కడైనా చదివిన వారైతే మీరు దీనికి అప్లై చేసుకుని, ఉద్యోగం చేసిన వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ కోసం దీనికి కూడా మనకి 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఉన్నవారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 marksకి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీషు, తర్వాత వచ్చి మనకి రీజనింగ్, అర్థమెటిక్, తర్వాత వచ్చి
జనరల్ నాలెడ్జ్ 25 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది. దాన్ని క్వాలిఫై అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. మీకు నేను చెప్పిన వాటికి సీనియర్ అసిస్టెంట్కి వాటికి అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మీకు ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ లేదో వారికైతే టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు ఎటువంటి టీఏలు డిఏలు అయితే ఉండవు. రిటన్ టెస్ట్ కూడా వచ్చిన వారికి దీనికైనా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనం లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చి ఈ నోటిఫికేషన్ మనకు సరస్వతి కాలేజీ నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి రావడం అయితే జరిగింది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. https://dunt.uod.ac.in వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే ముందర మీకు డీటెయిల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. మీకు అన్నీ రెడీ చేసుకుని అప్లై అయితే చేసుకోవాలి. ఎప్పటికల్లా అప్లై చేసుకోవాలంటే ఈ నెల 22 డిసెంబర్ 2025 నాటికల్లా మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. లాస్ట్ దాకా వెయిట్ చేయకండి మీరు అప్లై చేసుకోవడానికి. దీంట్లో పోస్టులు అయితే మనకి సీనియర్ పర్సనల్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంటు, లైబ్రరీ అసిస్టెంటు, లైబ్రరీ అటెండర్కి వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం టోటల్ మనకి 18 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి ఉన్నాయి కాబట్టి అందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి లెవెల్ 4 లైబ్రరీ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి 45,000 పైనుంచి మనకి శాలరీ అయితే దొరుకుతుంది. లైబ్రరీ అటెండర్కి వచ్చి వీరికి 39,000 దాకా శాలరీ జరుగుతుంది. వీరికి వచ్చేటప్పటికి 75,000 శాలరీ అయితే దొరుకుతుంది. దీనికి ఎందుకు చాలామంది పెట్టరు, ఎందుకంటే దీంట్లో తక్కువ పోస్టులోనే అనుకుంటారు. మీకు కావాల్సింది ఒకే పోస్ట్ కాబట్టి మీరైతే అప్లై చేయండి. చాలామంది డ్రాప్ ఎందుకు అయిపోతారంటే దీంట్లో ఎగ్జామినేషన్ ఫీజు చూసారనుకోండి దీనికి మాత్రం డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే అన్రిజర్వ్డ్ వారికి 1000 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది ఆన్లైన్లోను. తర్వాత వచ్చి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి 800 రూపీస్ ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ క్యాండిడేట్స్ వారికి 600 ఫీజు పేమెంట్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఎవరైతే బాగా చదివారో వారే దీనికి ఫీజు అయితే కడతారు. కాబట్టి మీకు చాలా వరకు ఫీజు చూసే మీకు దీంట్లో కాంపిటీషన్ అయితే తగ్గిపోతుంది. ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారో ఈ ఫీజు పేమెంట్ చేస్తారు. కాబట్టి మీకు కాంపిటీషన్ తక్కువ ఉన్నది కాబట్టి మీరు కంపల్సరీ ఉద్యోగం అయితే కొట్టగలుగుతారు. ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబు, ఇది కాంట్రాక్టులు అయితే కాదు. ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ పర్మనెంట్ బేసిస్ అనేసి చూశారు కదా మీరు, పర్మనెంట్ బేసిస్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ కాదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. ఇక్కడ ఆన్లైన్లో మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సైన్ అప్ అని చేసుకోవాలి. సైన్ అప్ చేసుకున్న తర్వాత సైన్ అప్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, మీరు పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి అని చెప్తుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్, తర్వాత ఒక మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా ఎంటర్ చేయాలి. సైన్ అప్ చేసిన తర్వాత ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్, తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్నీ అడగడం జరుగుతుంది. అడిగిన తర్వాత మీరు అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫీజు కూడా పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్కు సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, దానికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కు, కొలీగ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్కు, తర్వాత వాట్సాప్ స్టేటస్లో షేర్ అయితే చేయండి. తర్వాత మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూస్తున్నారు మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.